రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమణి కుమార్ స్వామి జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుమణి కుమార్ స్వామి ఆకుల ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్ర బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ సింహగర్జనకు సంఘీభావాన్ని తెలపడానికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తక్షణం శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, మాజీ ఎంపీటీసీ వాసంశెట్టి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రక్షించట్లేదు సార్. మీరు దయచేసి ఒకటే చెప్తున్నాం, మా పార్టీకి చాలా విలువలు నిబద్ధత ఉంది కాబట్టి ఈ రోజు చాలా ప్రశాంతంగా మీకు మీ పట్ల గౌరవంతో బోడే రామచంద్ర యాదవ్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. దయచేసి మీ రాజకీయ మనుగడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రజల కోసం పనిచేయడానికి మీరు నిర్ణయించుకుని ఒక పార్టీ పెట్టారు కాబట్టి మా పార్టీ నుంచి మీరు గతంలో 2019లో కూడా మీరు ప్రజాక్షేత్రంలోకి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సీట్ ఇచ్చి పొంగనూరు నుంచి మీరు పోటీ చేయడం జరిగింది. అది మర్చిపోతున్నారు. ఈ రోజు మీరు ప్రజాక్షేత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా బోడే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చారనుకుంటే దానికి కేవలం జనసేన పార్టీ, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది మీరు గుర్తుంచుకొని మీరు కూడా మా పార్టీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలను తెలుసుకుని ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీలో పొంగనూరు నుంచి మీరు పోటీ చేశారు. దయచేసి అది మర్చిపోకండి. మీకు ఒకటే విన్నవించుకుంటున్నాం బోడే రామచంద్ర యాదవ్ గారు, మీరేదో స్పష్టత అనే ఒక స్పష్టత ఇస్తున్నాం అని చెప్పేసి మీరు రిలీజ్ చేశారు బీసీవై పార్టీ తరఫు నుంచి. అది కాదు, మీరు ఏదైతే శ్రీనివాస్ యాదవ్ పేరు మెన్షన్ చేయకుండా ఆ నాయకుడు అని పెట్టి అతని వ్యక్తిగతం అన్నారో మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు కూడా రామచంద్ర యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన వ్యాఖ్యల్ని ఖండించి బహిరంగ క్షమాపణ చెప్తారని చెప్పేసి మేము కోరుకుంటూ జనసేన పార్టీ నుంచి మా బీసీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. యాదవ్ అమీర్పేట అనే ఒక బోగ్గాడు వచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టు పేలాడు. అది కరెక్ట్ కాదు. శ్రీనివాస్ యాదవ్, నువ్వు అక్కడ శవాల మీద పైసలు ఏరుకునే విధంగా నువ్వు అక్కడ చేసే సెటిల్మెంట్లు ఏదైనా సరే నువ్వు అక్కడ చేసుకో తప్ప ఆంధ్రప్రదేశ్ వచ్చి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు పాటలాడంటే తొక్క తీసి తన్ని పంపిస్తాం. ఇది గుర్తుపెట్టుకో శ్రీనివాస్ యాదవ్. ఏదైనా ఉంటే మంచిగా బీసీ సంబంధించిన సమస్యలు ఏమంటే తెలియజేసి ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇస్తాం. అది కరెక్ట్ అయిన పని. మీరు చేసింది ప్రత్యేకంగా మీ ఎదుగుదల కోసం మీకు ఏదో పేర్లు వచ్చేస్తాయని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేసి మీరు ఏదో డబ్బాలు కొడితే ఇక్కడ చూస్తే ఎవరు ఊరుకోరు. జన సైనికులు నాయకులు వీరమహిళలు కలిపి తరిమి కొట్టే పరిస్థితి మీకు తెచ్చుకోకుండా చూసుకోండి. ఈ విధంగా నడుచుకుంటే బాగుంటుందని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. మీరు రామచంద్ర యాదవ్ గారు, మీరు ఒక ఏదో లెటర్ పంపించారు. అది కరెక్ట్ గా అక్కడ జరిగింది సభలో ఆయన మాట్లాడింది కేవలం తప్పు మాట్లాడారు. దానికోసం వివరించి మీరు లెటర్ రిలీజ్ చేయాలి తప్ప మీకు అటువంటి వ్యక్తికి మా దగ్గర ఎటువంటి సంబంధం లేదనేది కరెక్ట్ కాదు. మీరు బీసీల వైపు పోరాటం చేసింది ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వండి తప్ప మీరు ఇటువంటి పార్టీ ఎదుగుదల కోసం ఎవరినో తీసుకొచ్చి పిచ్చేదని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఈ మీడియా విధంగా ఆయన బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని మేము ఒక జన సైనికుడిగా కోరుతున్నాం.